అమ్మ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు, వీడియో చూశారు కదా. ఆ వీడియో వాస్తవం కాదు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అనేసి అంటున్నారు. మీరేమనుకున్నారు మహిళగా? అండి పచ్చగామర్లు ఊరంతా పచ్చగామర్లు అంటారండి. నిజంగా చూస్తే ఎవరికైనా అదే నిజం అనేది అబద్ధం అనేది తెలుస్తుంది. అలా చేయాల్సిన పని ఏమీ లేదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు లెగిస్తే అబద్ధాలు ఆడేవాడు, చేసేదన్నీ కుట్రలు కుతంత్రాలు కాబట్టి ఆయన కళ్ళకి అలా అనిపిస్తుందేమో ఎడిటింగ్ అని. కానీ చూసే జనం అక్కడ సీసీ కెమెరాలోనే 100 మంది పోలీసు ఉన్నారు, 100 మంది జనాలు ఉన్నారు కదా. అది ఎడిటింగ్ అని ఎలా అంటారండి జగన్మోహన్ రెడ్డి గారు? స్వయాగా ఆయన కారు కింద పడితే అదే మానవత్వం కలవాడైతే అదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం చేస్తారు అంటే, ఎవరైనా అదే ప్లేస్లో మేమున్నా మీరున్నా ఏం చేస్తాం, అక్కడ పడ్డ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి స్వయాగా వెళ్ళిపోతాడండి. ఆయన మానవత్వ విలువలు ఉన్నాడైతే ఎలా ఎక్కడ చేస్తాడండి? విలువలు అనేది లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి. అది నార్మల్గా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నాయో పరిస్థితులు చూసుకున్న తర్వాత ఆయన కార్ని కూడా సీజ్ చేశారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఆయన మీద కూడా కేసులో పేరు నమోదు చేశారు A2గా. ఆయన పేరు ఎలా చేరుస్తారు, ఆయన పేరు కేసు ఎలా పెడతారని చెప్పి అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కార్ డ్రైవర్ పైన కేసు పెట్టాలి కానీ కార్లో ఉన్న వాళ్ళ మీద కేసు పెడతారని చెప్తాను. అవును, కారులో ఉన్న వాళ్ళు కూడా కాస్త వాళ్ళు కూడా మరి పలానా ఇలా జరిగింది అని కారులో ఉన్న వాళ్ళు కూడా మానవత్వం ఉండాలి కదండి. లేనప్పుడు అలాంటి వాళ్ళ మీద కూడా పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళ వచ్చి ముందుగా మంచి విషయాలు మాట్లాడాలా తీసుకెళ్లి జైల్లో వేసిన రోజులు ఉన్నాయి కదండి. మరి వాళ్ళని కూడా పెట్టాలిగా. నిజాలు తేలవాలంటే కోర్టులు తెలుస్తుందండి, కోర్టులు తెలుస్తుంది ఏది తేలవాలన్నా. ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు సంవత్సరం అవుతుంది ముఖ్యమంత్రి అయ్యి, ఎలా ఉంది పరిపాలన? చాలా చక్కగా, చాలా సూపర్గా, చాలా బాగుందండి. అద్భుతంగా ఆడవాళ్ళైనా ఎవరైనా కానీ నాడి రోడ్లో తిరగాలంటే చాలా చక్కగా తిరుగుతున్నారు. బాగున్నాయండి. అన్ని పథకాలు అందుతున్నాయండి. సూపర్ 6 పథకాల్లో దీపం పథకం ఇచ్చారండి, తల్లికి వందనం పథకం ఇచ్చారండి, రైతు భరోసా ఇచ్చారండి. తర్వాత రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఆయన పెట్టిందే. మహిళలంటే ఒక ఆడబిడ్డలంటే ఆయనకి ఎంతో విశ్వాసం అండి చంద్రబాబు నాయుడు గారికి. మహిళలు ఇలా ఉన్నారు అంటే చాలా ఆయన వల్లే, ఆయన ఆశీస్సులేనండి చెప్పాలి అంటే. గ్రామాల్లో మహిళలంతా చాలా వ్యతిరేకతతో ఉన్నారు చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ఎదురు చూస్తున్నారు అనే విధంగా చర్చ జరుగుతుంది. ఎక్కడండి చెప్పుకునేది? మహిళలు మేమందరం మహిళలమే కదండి. ఎక్కడ ఎవరో 100కో ఎవరికో ఒకరికో ఏదో ఒక బిస్కెట్ రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తే తప్పదు కానండి. ఎవరండి అనేది మహిళలు ఇవాళ రోజున వాళ్ళ డ్వాక్రా గ్రూపులు ఏర్పడ్డాయి అంటే ఎవరి వల్ల అండి? 95 నాడు చంద్రబాబు నాయుడు గారు రోజుకు ₹1 దాచుకోమని సంవత్సరానికి 360 రూపాయలు కడితే, ఆ రోజుల్లో రివాల్గిరి ఫండ్ ఇచ్చి, ఆ రోజుల్లో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, ఆ రోజుల్లో పావలా వడ్డీ మహిళలని లక్షాధికారి చేయాలనే ఒక కాన్సెప్ట్లో ఆయన ఉన్నారు. కానీ మహిళలు ఎవరండి? ఎవరో ఉంటారు, ఇక పనికి మాలిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో వెయ్యికో, అంతేగాని ఎవరు మహిళలందరూ కూడా. మార్పు వచ్చిందా మరి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనకి, ఈ సంవత్సరం ఏడాది కాలం చంద్రబాబు పాలనకి ఏమైనా మార్పు వచ్చింది? చాలా మార్పు వచ్చిందండి. ఎందుకు అంటే మార్పు మహిళలకి చాలా మంచి వరాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి వందనమన్న మొన్ననే కదండి రీసెంట్గా తీసుకుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ మూమెంట్లోనేమో మేనిఫెస్టోలో పెట్టింది ఎంతమంది అంటే, మొన్న మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇంట్లో 5గురున్నా 4గురున్నా 3గురున్నా చక్కగా తీసుకొని ఆనందోత్సవాలతోనే పాలు అభిషేకాలు జరిగినాయి కదండి. జగన్లాగా మోసం చేయలేదు కదండి. తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారండి. ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అవుతుంది, సంవత్సరం అవుతుంది, మహిళలకు ఎలా ఉంది ఆయన పాలన? చాలా బాగుంది. నిజం చెప్పండి అమ్మా, పర్వాలేదు. నిజమే చెబుతున్నా, అబద్ధం ఎందుకు చదువుతాం? ఇక్కడికి వచ్చి అబద్ధం చదువుతామా? నిజమే చదువుతున్నా. ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన బాగుండేది, ప్రతి నెల ఏదో బటన్ నొక్కి డబ్బులు పడేవి అకౌంట్లో, చాలా హ్యాపీగా ఉండేది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ డబ్బులు వేయట్లేదు అని చెప్తున్నారు. అవును నిజమే. అది జగన్మోహన్ రెడ్డి పాలన మా ఇంటిలో వరకు అసలు ఏమి ఇవ్వలేదు. మాకైతే చంద్రబాబు నాయుడు గారే మంచి జరుగుతుంది. ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు చూసారు ఈ సంవత్సర కాలంలో? రోడ్లు వేయటం, పిల్లలకి తల్లి వందనం, అన్ని బాగానే ఉన్నాయి. నిజంగా పడుతుందా? పడ్డాయి. ఒక్క కుటుంబంలో 12 మంది పిల్లలకి పడ్డాయి. పడ్డాయా మీకు కానీ? పడ్డాయి. మా లోకల్ మా బజార్ని పడ్డాయి, చాలా మందికి పడ్డాయి. ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే వేస్తున్నారా లేదంటే అందరికీ వేస్తున్నారా? ఏమీ లేదు అసలు, అలాంటి భేదాలు అస్సలు లేవు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నాయి కానీ టీడీపీలో బట్టి లేవు అసలు. హ్యాపీగా ఉన్నారా ప్రజలంతా? హ్యాపీ. ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా రప్ప అంటున్నారు. మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ఏదైతే కొంతమంది కార్యకర్తలు రప్ప అని చెప్పి ఒక డైలాగ్ని, పుష్ప సినిమాలో డైలాగ్ని ప్రదర్శించారు. అది దాని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తప్పేముంది, సినిమా డైలాగ్ కదా అని మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? అది సినిమాల్లో అల్లు అర్జున్ గారు చెప్తే ఎక్సలెంట్గా ఉంది. దాన్ని హ్యాబిచువల్ క్రిమినల్ అయిన మన జగన్మోహన్ రెడ్డి గారు
చక్కగా దాన్ని ఉపయోగించుకుని వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇప్పుడే వాళ్ళు జనాలకి ఒక సూచన ఇస్తున్నారు. మళ్ళీ మేము వస్తాం, మీ తలకాయలు లేపేస్తాం, మర్డర్లు చేస్తాం, ఏదైనా చేస్తారు, మేము గంజాయిని ఎంకరేజ్ చేస్తాం అనేది చెప్పకనే చెప్తున్నారు. వాళ్ళు చేసేది ఏముంది, అక్కడ గంజాయి వాళ్ళు చేసిన దానికి వెళ్ళారు. ఇవాళ రఫా అని భయోత్పాదన చెందుతున్నారు. అర్థం కావట్లా. ఇట్టా చేయబట్టే వాళ్ళు పాలన చేయకుండా 5 ఏళ్ళు ఇటువంటి చేయబట్టే జనాలు పంపించారు. వాళ్ళు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసం 50 గజాలు ఉన్న పేదవాడు కూడా వణికిపోయాడు. ఈ 100 గజాలు ఇది కూడా మార్పించుకోవడానికి చేస్తున్నారా అని తెలవాల. వాళ్ళు చేసే ప్రతి హ్యాబిచువల్ క్రిమినల్ పనులన్నీ ఇవాళ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే పర్యటనలో సింగయ్య తన కారు కింద పడి చనిపోయాడు, అది ఒక ఫేక్ వీడియో, ఇది ఎడిట్ చేసి చేస్తున్నారని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కక్షలతో ఏదో ఆలోచించి పోలీసుల వైఫల్యం అని చూపించి రకరకాల వాటిల్లో ఈ ప్రభుత్వం ఎట్టాగొట్టా పోతుంది, మళ్ళీ మేము రావాలని కలలు కానీ చేసే పనులు తప్పితే ప్రజలు దీన్ని చూస్తున్నారు. రన్నింగ్ గవర్నమెంట్ కానీ వీళ్ళు పేషెన్స్తో వీళ్ళు చేసే వాటిని జాగ్రత్తగా దానికి ఎట్టా లీగల్గా వెళ్ళాలో లీగల్గానే వెళ్తాడు చంద్రబాబు గారు. ఇల్లీగల్గా ఇట్టా రఫా కబుర్లు కానీ ఇట్టా ఒకళ్ళని హింసించి చేసే కాదు. కానీ ఇది ఈ మా ప్రభుత్వానికి అది అలవాటు లేనిది. వాళ్ళకి అలవాటు అయిపోయి గత 5 ఏళ్ళు ప్రభుత్వం పాలించకుండా దౌర్భాగ్యమైన క్రిమినల్ పనులతో వెళ్ళి మళ్ళీ రాకముందే దడిపించి మళ్ళీ వద్దామనే మైండ్ ఉన్నది. ఈ 11 సీట్ల కన్నా ఘోరంగా విఫలం చెందుతారు వాళ్ళు. ప్రజలు చాలా తెలివిగా చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డికి మానవత్వం లేదు, తన కింద కారు కింద తన అభిమాని పడి చనిపోతే కనీసం కారు ఆపలేదని చెప్పి అయితే మరోవైపు అంటున్నారు. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? మరి ఎట్లానండి, ఇప్పుడు మనమే వెళ్తాం, ఒక స్కూటర్ వేసుకునో మోటార్ సైకిల్ వేసో గుద్దుదాం అనుకోండి, మనం ఆగుతాం కదా. కారు ఒకటి మీద ఎక్కితే పక్కకు పని ఎక్కచ్చు, స్పీడ్లోనూ రకరకాల కారణాలలో ఎక్కచ్చు. పక్కకు తీసుకెళ్ళి ఆపి ఏమయ్యాడు, అవసరమైతే మన కారో ఇంకో కారో అంబులెన్సో పిలిచి వెళ్తాం కదా. మానవతా దృక్పథం ఎక్కడుంది అక్కడ? అరాచకం అలవాటు అయిపోయింది. అది ఎవడు యాక్సెప్ట్ చేయరు. అంటే మరి లేఖ కూడా రాశారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి, కేవలం ఈ ఘటనను ఉపయోగించుకొని రాజకీయం చేస్తున్నారు, నాకు మీరు కనీస భద్రత కల్పిస్తే ఇటువంటి ఘటనలు జరిగే ఉండేవి కాదు కదా అని చెప్పేసి అని మాట్లాడుతారు. ఈ రాజకీయం చేస్తాను ఆయనకి జెడ్ కేటగిరీ ఆల్రెడీ ఉంది. ఎన్నో విషయాలు మా గురునాథన్ గారు బ్రదర్ కూడా ఇప్పుడే చెప్పున్నారు. సో జెడ్ కేటగిరీ అంటే హయ్యెస్ట్, అసలు మామూలు జెడ్ కేటగిరీ అంటే అసలు ఎవరికి అందరూ చూస్తున్నారుగా. ఇవాళ 70-80% జనానికి తెలుసు జెడ్ కేటగిరీ అంటే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో, ఎంత ఇదిగా ఉంటారు. ఇంకా అంతకన్నా ఏమిస్తారు? మిలిటరీని మొత్తాన్ని పెట్టలేరు కదా. గవర్నమెంట్ వైపు నుంచి చక్కగా చేశారు వాళ్ళకి. కానీ వాళ్ళు క్రిమినల్ వ్యవహారం అలవాటయ్యి దారుణమైన రూట్లో వెళ్తున్నారు. ఇది ప్రజలు మళ్ళీ పూర్తిగా పాఠం నేర్పించడానికి రెడీగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో తిరిగితే ఆదరణ వస్తుంది, ఆదరణ చూడలేకే జగన్మోహన్ రెడ్డిని బయట తిరిగేందుకు ఆంక్షలు విధిస్తున్నారు. అందులో కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కార్ని కూడా ఈరోజు సీజ్ చేసిన పరిస్థితి అని చెప్పేసి వైసీపీ వెర్షన్. అవునండి, కార్ అనేది గుద్దినప్పుడు పోలీసులు వాళ్ళ లీగల్ ప్రకారం వాళ్ళు చేయాల్సిన ప్రకారం చేసుకుంటారు వాళ్ళు. దాన్ని మనం ఏమీ చేయలేం. నేనైనా రోడ్డు మీద గుద్దేశాను అనుకోండి, పోలీసులు వదులుతారా? నేనైనా ఒకటే, ఆయనైనా ఒకటే, పెద్ద పొజిషన్లో ఉన్నా ఒకటే. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళనే లోపల పెట్టిన సంస్కృతి ఇండియాది. అందరూ పడ్డారు, లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ లోపలే పడ్డారు. అరే వీళ్ళు సీఎంలు చేశారుగా, పిఎం గారు కదా అని చుట్టం అవ్వరు కదా. చేసిన పనులు బట్టి జరుగుతాయి ఆ కార్యక్రమాలు. అది